బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవి కాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి బీజేపీ ఆయనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయలేదు. కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ధృవీకరించింది. ఇప్పటి వరకు కురియన్ మైనారిటీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పాడి, పశు పోషణ శాఖలను కూడా సహాయ మంత్రి హోదాలో నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఏకైక క్రిస్టియన్ మంత్రి కురియన్ మాత్రమే. ఆయన రాజ్యసభ పదవీ కాలం జూన్ 21తో ముగిసింది. మరో మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టును కూడా ఈసారి పార్టీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు రాము. కేంద్ర మంత్రివర్గంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. అండ్ రాజ్యసభ సభ్యత్వం జూన్ 21తో ముగియడంతో రాజ్యాంగ పదవిగా మంత్రి పదవిలో కొనసాగడం సాధ్యం కాక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన రాజీనామాను ఇప్పటికే ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు. రాష్ట్రపతి భవన్ అధికారులు కూడా ఈ విషయంపై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే కురియన్ కేవలం మైనార్టీ వ్యవహారాల శాఖే కాదు, మత్స్య, పాడి, పశుపోషణ శాఖల్లో కూడా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో క్రైస్తవ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా కూడా ఆయనే ఉండడం గమనార్హం. అయితే ఈ పరిణామంతో రాజకీయంగా చర్చకు దారితీస్తున్న అంశం ఏంటంటే ఈసారి భారతీయ జనతా పార్టీ ఆయన మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు. అదేవిధంగా మరో కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వలేదు. దీంతో కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే మార్పులు లేదా విస్తరణ ఉంటుందని, కొత్త సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తారనే అంశాలపై కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇది తొలగింపు కంటే రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో వచ్చిన రాజ్యాంగపరమైన పరిణామంగా చూడాలని, భవిష్యత్తులో ఆయనకు మళ్లీ రాజ్యసభ అవకాశం ఇస్తారా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ అయితే ఇచ్చే పరిస్థితి లేదు. అయితే బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంపై నేను ఏకీభవిస్తానని సహాయ మంత్రి కురియన్ చెప్పడం అయితే గమనార్హం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.